గ్రేటర్ సిటీని చుట్టుముట్టేశాయి వర్షాలు. ముసురు పడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టరేట్, పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఎమర్జెన్సీ టీమ్స్ అలర్ట్ అయ్యారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు అధికారులు. ఇక ఇవాళ రేపు స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు. లీవ్లో ఉన్నవారు కూడా విధుల్లో చేరాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సాఫ్ట్వేర్ కంపెనీలకు సూచించారు సైబరాబాద్ పోలీసులు. గ్రేటర్ సిటీలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో 4-5 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ముసురు పడుతోంది. శివారు ప్రాంతాల్లో కూడా వానలు పడుతున్నాయి. జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, కూకట్పల్లి, ఖైరతాబాద్ ఏరియాలోనూ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్టలోనూ మోస్తరు వర్షం పడింది. కోటి, యాబేట్స్, నాంపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లోనూ వాన పడింది. కంటోన్మెంట్, జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్లో వాన పడింది. సిటీలోని ప్రధాన రోడ్లపై వర్షం నీరు నిలిచింది. రాజేంద్రనగర్, ఫలక్నుమా, దూద్బౌలి, శివరాంపల్లిలో 3 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మలక్పేట్, అత్తాపూర్, కిషన్బాగ్, కార్వాన్, శేరలింగంపల్లి 2 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. చాంద్రాయనగుట్ట, చందానగర్, లంగరౌస్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, చార్మినార్, షేక్పేట్, గోషామహల్, నాంపల్లిలో 2 సెంటీమీటర్ల వాన పడింది. భారీ వర్షాల సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందరూ గ్రౌండ్లోనే ఉండాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్లకు సూచించారు సీఎం రేవంత్. రెవెన్యూ, ఇరిగేషన్, మెడికల్ ఉద్యోగులకు 4 రోజులు సెలవులు రద్దు చేసింది. హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లలో ఇవాళ రేపు హాఫ్ డే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మార్నింగ్ షిఫ్ట్లో మాత్రమే కొనసాగించాలని ఆదేశించారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలతో పాటు చెరువుల భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిఘా పెంచాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు ఆ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సృజన తెలిపారు. భారీ వర్షాలతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. హాస్పిటల్ సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది 3 రోజులు ఖచ్చితంగా దవాఖానాల్లోనే ఉండాలని ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి సీతక్క. వాగులు, చెరువులు, నదుల దగ్గరకు వెళ్లొద్దన్నారు. రాత్రిపూట బయటకు రావద్దని సూచించారు. పాత ఇండ్లలో కాకుండా సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలన్నారు. కలెక్టర్లు, అధికారులు, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు మంత్రి సీతక్క. ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాగుల దగ్గర గాని, చెరువుల కాడికి గాని మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. సిటీలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హైడ్రా, జీహెచ్ఎంసీ పోలీసులతో సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లను ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు కలెక్టర్ హరిచందన. సో ఎక్కడ కూడా వాటర్ లెవెల్స్ ఇంకా రైజ్ అవ్వలేదు. బట్ మేము కంటిన్యూస్గా ఒక 58 లొకేషన్స్లో మ్యాప్ అవుట్ చేసుకొని పెట్టుకున్నాము. ఎక్కడైనా సిచ్యువేషన్ వాటర్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ప్లేసెస్ వీటిని అక్కడ పబ్లిక్ని అప్రమత్తం చేయడం జరిగింది. మా రెవెన్యూ సిబ్బంది అంతా తిరిగి వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళకి రెయిన్ సిచ్యువేషన్, వాళ్ళకి వాటర్ లెవెల్ రైజ్ అయ్యి మేము ఎవ్రీ అవర్ వాటర్ లెవెల్ ట్రాక్ చేస్తున్నాము. అది ఒకవేళ రైజ్ అయ్యి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా వాళ్ళని హయ్యర్ ఏరియాస్కి షిఫ్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. గ్రేటర్లో వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ఉద్యోగుల సెలవులు రద్దు చేశామని చెప్పారు. ఉన్నతాధికారులు హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ యాప్, కంట్రోల్ రూమ్కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నామన్నారు. మ్యాన్ హోల్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దని, వీటిపై ఇబ్బందులుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు కమిషనర్. వర్షాల నేపథ్యంతో ముజరాంబాగ్, మలక్పేట్ ప్రాంతాల్లో పర్యటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ముజరాంబాగ్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. మూసీ వెంబడి ప్రయాణిస్తూ నీటి ప్రవాహ ఉధృతిని పరిశీలించారు. మూసీ పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు ఆర్వి కర్ణన్. నగరంలో వర్షాలపై సిద్ధంగా ఉన్నామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, జలమండలి, విద్యుత్ అధికారుల సమన్వయంతో ముందుకెళ్తామని తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలో 400కు పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్లలో హైడ్రా టీమ్స్ మోహరించామన్నారు. ప్రజల నుంచి కూడా మనం కొంత డ్రిల్ అనేది ఇలాంటిది కూడా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ అలర్ట్స్ ఇచ్చారు. సఫిషియెంట్ అలర్ట్స్ ఇచ్చిన తర్వాత ప్రజలు ఏం చేయాలి? న్యాచురల్గా వాళ్ళు కూడా అందరూ ఇచ్చే కలెక్టివ్ ఎఫర్ట్, అందరూ కలిసి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి
మూమెంట్స్ అనవసరమైన మూమెంట్స్ లేకుండా తగ్గించుకోవటం, అవసరం అనుకుంటే తప్ప ఇటువంటి మనకు అలర్ట్ ఇచ్చిన తర్వాత ఒక ఐఎండీ నుంచి ఇచ్చినటువంటి ఒక సీరియస్ అలర్ట్ ఉన్నప్పుడు మనం ట్రాఫిక్ మూమెంట్స్ తక్కువ చేస్తే ఆటోమేటిక్గా ట్రాఫిక్ తగ్గుతుంది, ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న. దీంతో రెడ్ అలర్ట్ ఇచ్చినట్టుగా తెలిపారు. రానున్న 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న. ఎక్కువగా కూడా రేపు చూసుకుంటే వెస్టర్న్ సెక్టర్లోని మనకి హెవీ టు వెరీ హెవీ, ఎట్ టైమ్స్ ఎక్స్ట్రీమ్లీ హెవీ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అట్లాగే నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ వరకు కూడా ఆరెంజ్, రెడ్ వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది. ఇటు ఈస్ట్ సైడ్ కూడా జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట్, వరంగల్, హన్మకొండ ఇవి కూడా అలర్ట్ చేయడం జరిగింది. మొత్తం స్టేట్ అంతా కూడా అలర్ట్లో ఏదైతేనేమి పెట్టడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సిన విమానాలను దారి మళ్లించారు ఏవియేషన్ అధికారులు. కుండపోత వానలతో 5 విమానాలు దారి మళ్లించారు. శంషాబాద్ కు రావాల్సిన 3 ఫ్లైట్స్ విజయవాడకు మళ్లించారు. మరో 2 విమానాలను తిరుపతి, బెంగళూరుకు మళ్లించారు. అత్యవసరమైతేనే నగర ప్రజలు బయటికి రావాలని సూచించారు అధికారులు. టోల్ ఫ్రీ నంబర్ 8125971221 కు కాల్ చేసి ఫిర్యాదులు చేయవచ్చన్నారు జీహెచ్ఎంసీ ఆఫీసర్స్.